అభివృద్ధిలో సమాజం ముందుకు దూసుకుపోతున్నప్పటికీ గ్రామాల్లో ఇంకా కుల వివక్ష రూపు మాసిపోవడం లేదు అనడానికి పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ఘటనే నిదర్శనం. ఒక వర్గం మహిళలు బోనాలతో ఆలయానికి వస్తే వారిని లోపలికి రాకుండా అడ్డుకున్న ఘటన కాల్వ పెగడపల్లి గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. పెగడపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన గౌడ కులస్తుల మహిళలు బోనాలు ఎత్తుకొని ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అదే సమయంలో ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళలు కూడా నిన్న రాత్రి బోనాలను నెత్తిన పెట్టుకొని ఎల్లమ్మ ఆలయానికి వస్తూ ఉండగా మీరు రావద్దు అంటూ గౌడ సామాజిక వర్గ మహిళలు వారిని అడ్డుకున్నారని, అభ్యంతరకర పదజాలంతో దుర్భాషలాడారని ఒక వర్గం మహిళలు ఆరోపిస్తున్నారు. రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాల వరకు ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని మహిళలు మండిపడ్డారు. వివక్షకు నిరసనగా తమ బోనాలను రోడ్డుపైనే పెట్టి అక్కడే బైఠాయించారు. ఇక్కడ 11ంటికి బోనం ఎత్తుకున్నామంటే ఎల్లమ్మ కాడికి పోయేసరికి 1:30 అయింది. 1:30 నుంచి 5 గంటల దాకా ఒక్కటే కాడ నిల్చుకొని బోనాలు ఎత్తుకొని ఉన్నాము. అయినా గానీ మమ్మల్ని లోపలికి అసలే పోనీయలేదు. అందరు ఆడోళ్ళు మొత్తం గేట్ పెట్టి గేట్ కాడ అందరు ఆడోళ్ళు ఉండి మస్తు వల్గర్ గా మాట్లాడిరు. వల్గర్ మాట్లాడారు. పోలీసు వాళ్ళు చెప్పినా, ఎస్ఐ సార్ చెప్పినా, అందరు సార్లు వచ్చి చెప్పినా గానీ వాళ్ళు కన్విన్స్ కాలేదు, వినలేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పాట్ కి చేరుకుని ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అందరూ ఆలయానికి వెళ్లి పూజలు చేసుకోవచ్చు అని అధికారులు స్పష్టం చేయడంతో ఎట్టకేలకు వివాదం సద్దుమణిగింది. మనస్పర్ధలతో చిన్న ఇష్యూ జరిగింది. దాన్ని మేము చట్ట ప్రకారం చట్టం ఎట్లుంటే అట్లా చేస్తాం. దళితులని తక్కువ కాదు, వేరే క్యాస్ట్ ఎక్కువ కాదు అనుకుంటా. ఎందుకంటే దళితుల పక్షాన ఎన్నో చట్టాలున్నాయి, ఏ రకంగా మిమ్మల్ని ఏ రకంగా అయితే మీకు న్యాయం జరుగుతుందో ఆ రకం చేస్తాం. మీకు జరిగిన అన్యాయానికి కేసు పెడతాం. అది ఎక్కడి దాకా ఎంతవరకైనా వెనకాడకుండా కేసు పెట్టి దానికి అవే పెద్ద శిక్షలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ క్షమాపణ చెప్తే అది చిన్న ఇష్యూ.